హాయ్ అండి. ఈ వీడియోలో 32 సైజ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. అంతకంటే ముందు వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే 32 సైజ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను. సో బ్యాక్ సైడ్ అయితే డీప్ నెక్, అలాగే ఫ్రంట్ సైడ్ అయితే ప్రిన్స్ కట్ అనమాట. సో ఇవైతే వాల్యూస్ నేను ఇచ్చేది నాకు ఓన్గా కాదండి. నేనైతే ఒక ఫేమస్ ఇన్స్టిట్యూషన్లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అయితే కంప్లీట్ చేశాను బ్లౌజెస్ పైన. సో నేను ఇచ్చే ప్రతి వాల్యూ కూడా నాకు సార్ ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. సో నా ఓన్ అయితే కాదు ఇది. ఇంకా నా దగ్గర అన్ని రకాల బ్లౌజ్ కటింగ్స్ డిజైన్స్ ఎలా కట్ చేసుకోవాలి, హై నెక్, హాల్టర్, కటోరీ, డబుల్ కటోరీ, అలాగే అన్ని కాలర్ నెక్లు కూడా నా దగ్గర మెటీరియల్ అయితే ఉంది. నేను ముందు పోస్ట్ చేస్తానన్నమాట. సో బ్లౌజ్ కట్ చేసుకోవడానికి మనకి కావాల్సిన మెజర్మెంట్స్ ఫస్ట్ అయితే లెంత్, ఆ తర్వాత చెస్ట్, వెస్ట్, షోల్డర్, ఆర్మ్ హోల్, స్లీవ్ లెంత్, స్లీవ్ రౌండ్, బ్యాక్ నెక్, అలాగే ఫ్రంట్ నెక్. ఇక్కడైతే స్టాండర్డ్ మెజర్మెంట్స్ తీసుకున్నాను. ముందు బ్లౌజ్తో ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలో కూడా నేను చూపిస్తాను. క్లాత్ అయితే ఫోల్డెడ్ వైపు మన వైపు, ఓపెన్ సైడ్ మనకు ఆపోజిట్ సైడ్లో ఉండాలి. బ్యాక్ పార్ట్ అయితే మీకు నేను కట్ చేసి చూపిస్తున్నాను. ముందుగా కింది వైపు నడుం పట్టి దగ్గర మనకి ఖర్చు కోసం అయితే 1/2 ఇంచ్ మార్జిన్ అయితే తీసుకోవాలి. ఆ తర్వాత లెంత్ వచ్చేసి 13 ఇంచెస్ కాబట్టి సో 13 ఇంచెస్ ఇలా అయితే మెజర్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. భుజాల దగ్గర ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్జిన్తో ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత చెస్ట్ 32/4 అంటే 8 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం 1.5 ఇంచెస్కి ఇలా అయితే లైన్స్ మార్కింగ్ చేసుకొని లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇంకా లెంత్, చెస్ట్ రెండు మార్కింగ్ చేసాం కదా. నెక్స్ట్ అయితే వెస్ట్. సో 28/4 అంటే 7 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇంకొక 1 ఇంచ్ అండి. 1 ఇంచ్ మనం ఎలాగో టక్స్ వేస్తాం కాబట్టి చెస్ట్ ఎంత తీసుకున్నామో వెస్ట్ కూడా అంతే తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ షోల్డర్ అయితే 5 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఆమోల్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచెస్కి ముందైతే మార్కింగ్ చేసుకున్నాను. ఎక్కువ తక్కువ అయితే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకొని క్రాస్గా ఒక లైన్ వేసుకొని, చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒక 1.25 ఇంచెస్కి ఇలా అయితే ఒక మార్కింగ్ చేసుకొని రౌండ్ స్కేల్తో మనం కర్వ్ అయితే డ్రా చేసుకోవాలి. చూసారు కదా ఇలా. ఆ తర్వాత మనకి ఆమోల్ వచ్చేసి 14.5 ఉంది. ఇక్కడ వాల్యూస్ ఇస్తున్నాను చూడండి. లెంత్ 13 ఇంచెస్, అలాగే చెస్ట్ 8, ఖర్చు కోసం 1.5 ఇంచెస్, అలాగే నెక్ షోల్డర్కి 5 ఇంచెస్, ఇంకా ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచెస్, మధ్యలో క్రాస్ వచ్చేసి 1.25 ఇంచెస్కి. ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చేసి 7.25 అంటే టోటల్ 14.5, హాఫ్ చేస్తే 7.25. సో ఇలా మనం ఖర్చు కోసం లైన్ డ్రా చేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా అనేది. మనం కుట్టు వేస్తాం కదండి, అందుకే ఇలా డాట్స్తో ఒక లైన్ అయితే వేసుకున్నాను. నాకైతే ఎగ్జాక్ట్గానే వచ్చింది. ఇంకా నెక్ కోసం అయితే 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని, ఇక్కడ బ్యాక్ నెక్ ఎంత ఉంది, 9 ఇంచెస్ ఉంది. సో 9 ఇంచెస్కి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకొని 9 ఇంచెస్ దగ్గర 2.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలి. సో పై వైపు 2 ఇంచెస్ అయితే కింది వైపు 2.5, పైన 2.5 అయితే కింది వైపు 3 ఇంచెస్. అలా నెక్ బ్రాడ్ తీసుకుంటే బాగుంటుంది అనమాట. సో నెక్ షేప్ అయితే ఇచ్చాను. ఇక్కడ వాల్యూస్ అయితే ఇచ్చేస్తున్నాను చూడండి. ఇంకా ఆ తర్వాత టక్స్కి ఫార్ములా ఉంటుంది కదండి, వెస్ట్ బై 8 ప్లస్ హాఫ్. ఇక్కడ వెస్ట్ ఎంత 28/8 అంటే 3.5 వస్తుంది. 3.5 ప్లస్ హాఫ్ 4. సో 28 వేస్ట్ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా 4 ఇంచెస్ మనం టక్స్ పెట్టేసుకోవచ్చు అనమాట. టక్స్ హైట్ వచ్చేసి 3.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇలా 1/2 ఇంచ్ క్రాస్గా లైన్స్ అయితే డ్రా చేసుకున్నాను. సో మనకి టక్స్ ఎంత, లెంత్ ఎంత 4 ఇంచెస్, అలాగే హైట్ వచ్చేసి 3.5 ఇంచెస్, అలాగే నడుము దగ్గర కొంచెం పైకి ఇలా 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకున్నట్లయితే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఇదైతే బ్యాక్ పార్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు ఒక కామెంట్ రూపంలో అయితే చెప్పడం మర్చిపోద్దు. నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ని బేస్గా చేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే నేను కట్ చేస్తాను. సో ఫ్రంట్ పార్ట్ కోసం అయితే ముందుగా ఒక 1/2 ఇంచ్ ఖర్చు తీసుకోవాలి. ఇది ప్రిన్స్ కట్ కాబట్టి మనం స్ట్రేట్గా క్లాత్ని తీసుకుంటాము. ఇక్కడ ముందుగా అయితే ఫస్ట్ మనం చేంజ్ చేయాల్సింది ఆర్మ్ డౌన్ దగ్గర 1/2 ఇంచ్ లోపలికి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కర్వ్ అయితే డ్రా చేసుకోవాలి. ఇంకా పై వైపు అయితే నేను రబ్ చేసేసాను. ఇంకా ముందుగా అయితే ఫ్రంట్ నెక్ తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఇక్కడ ఎంత 6 ఇంచెస్. సో 6 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకొని షేప్ అయితే ఇస్తున్నాను చూడండి. ఆ తర్వాత ఇంకా ఈ బ్యాక్ నెక్ కూడా రబ్ చేసేసాను ఇలా అనమాట. నెక్స్ట్ ఇంకా కింది వైపు నుంచి ఒక 1.5 ఇంచ్కి ఇలా అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత
ప్రిన్స్ కట్ వాల్యూ, ఇక్కడ ప్రిన్స్ కట్ వాల్యూ ఎంత ఉందో చూడాలన్నమాట. చెస్ట్ బై 4, ఆన్సర్ ఎంత వస్తుందో దాని బై 2, మళ్ళీ ఆన్సర్ ఎంత వస్తుందో -1. ఇక్కడ చెస్ట్ ఎంత 32, 32 బై 4 అంటే 8, 8 బై 2 4, 4 - 1 ఎంత వస్తుంది 3 వస్తుంది. సో 32 సైజ్కి ప్రిన్స్ కట్ వాల్యూ 3 వస్తుంది అనమాట. సో మనం ఇది స్టాండర్డ్గా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అంతకంటే ముందు అపెక్స్ పాయింట్ని కూడా చూసుకోవాలి. లెంత్ 13 ఇంచెస్ ఉన్నప్పుడు అపెక్స్ పాయింట్ వచ్చేసి ఇది కూడా స్టాండర్డ్ మెజర్మెంట్ సార్ చెప్పింది 10.25. సో లెంత్ 13 ఉన్నప్పుడు, సో 14, 15 ఉన్నప్పుడు చేంజ్ అవుతుంది అనమాట. సో ఇదైతే 10.25 అంటే 25కి ఇలా మార్కింగ్ చేసుకొని, అలాగే ప్రిన్స్ కట్ వాల్యూ కూడా 3 ఇంచెస్, ఖర్చు తర్వాత 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటే ఇది మనకి ఎగ్జాక్ట్ అపెక్స్ పాయింట్ అవుతుంది అనమాట. సో అపెక్స్ పాయింట్కి కిందకి ఒక లైన్ డ్రా చేసుకొని పైన ఇలా 1/2 ఇంచ్ కిందకి చూపిస్తున్న విధంగా కర్వ్ అయితే డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ఖర్చు కోసం 1/2 ఇంచు డిస్టెన్స్తో ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. మనం ఎగ్జాక్ట్గా 3 ఇంచెస్ ప్రిన్స్ కట్ ఎక్కడ తీసుకున్నామో మనకి కుట్టు అక్కడ వస్తుంది అనమాట. సో ఆ తర్వాత ఇలా ఖర్చు తీసుకున్న తర్వాత 1.25 లేదా 1 ఇంచ్కి ఆ డిస్టెన్స్ సరిపోతుందన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిన్స్ కట్ పాయింట్ అయితే సెట్ చేసుకోవాలి. ఇలా కర్వ్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత హుక్స్ పట్టీ దగ్గర డాట్ కోసం 1.5 ఇంచెస్కి ఇలా అపెక్స్ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడికి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం క్లాత్ కట్ చేస్తాం కదండి, 1.25 ఇంచెస్కి తీసుకున్నాను కదా ప్రిన్స్ కట్, అక్కడ క్లాత్ ఎక్స్ట్రాగా పెంచుకోవాలి. పై వైపు కూడా 1 ఇంచ్ పెంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనము చంక దగ్గర డాట్ వేస్తాం కదా నార్మల్ బ్లౌజ్కి, ఇక్కడ కూడా మనం ఇలా కట్ చేస్తాం అనమాట 1/2 ఇంచు డిస్టెన్స్తో. సో అక్కడ కొంచెం మనకి పోతుంది క్లాత్ కాబట్టి అక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇదైతే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇప్పుడైతే స్లీవ్స్ కట్ చేయడానికి క్లాత్ని అయితే 4 ఫోల్డ్స్ చేసుకొని క్లోజ్ మన వైపు, ఓపెన్ మనకి ఆపోజిట్ సైడ్లో ఉంచుకొని కింది వైపు అయితే 1/2 ఇంచ్ మార్జిన్తో ఖర్చు లైన్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ స్లీవ్ లెంత్ ఎంత 9 ఇంచెస్ మనం స్టాండర్డ్ తీసుకున్నాము. బ్లౌజ్ని బట్టి కూడా మీరు తీసుకోవచ్చు. 9 ఇంచెస్ తీసుకొని ఒక లైన్ డ్రా చేసుకొని ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్జిన్తో లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ఖర్చు దగ్గర నుంచి 3.5 ఇంచెస్కి కిందికి ఆమ్ డౌన్ లైన్ ఇచ్చేసుకొని ఇక్కడ ఎంత ఉంది ఆమోల్ లెంత్ 14.5 అంటే బై 2 చేస్తే 7.25, 7.25కి ఇలా అయితే మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఆ తర్వాత స్లీవ్ రౌండ్ ఎంత ఉంది 4.5కి ఇలా మార్కింగ్ చేసుకొని లైన్స్ డ్రా చేసుకొని ఇక్కడైతే వాల్యూస్ ఇస్తున్నాను చూడండి. లెంత్ వచ్చేసి 9 ఇంచెస్, అలాగే ఆమూల్ డౌన్ వచ్చేసి 7.25, ఖర్చు 1.5, అలాగే స్లీవ్ రౌండ్ వచ్చేసి 4.5 ఇంచెస్. ఇక్కడ షోల్డర్ దగ్గర 2 ఇంచెస్కి 1 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని 2 ఇంచ్ దగ్గర నుంచి అది ఆ పాయింట్ వరకు ఇలా అయితే ఒక లైన్ డ్రా చేసుకొని 1 ఇంచ్ దగ్గర నుంచి ఇంకా కింద మనం ఏదైతే మెయిన్ లైన్ ఇచ్చుకున్నామో అక్కడికి ఇలా బెండ్ చేసేసి క్రాస్గా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఆ తర్వాత 1 ఇంచ్ దగ్గర నుంచి ఆ నెక్స్ట్ పాయింట్ వరకు ఎంత ఉందో హాఫ్ వరకు 3/4 ఇంచుతో ఇలా అయితే కర్వ్ డ్రా చేసుకోవాలి. ఇదైతే ఫ్రంట్ సైడ్ వస్తుంది అనమాట. ఫ్రంట్ సైడ్ మనం కర్వ్ తీసుకుంటాం కదా. ఇదైతే స్లీవ్స్ మార్కింగ్ అండి. క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇదండి బ్లౌజ్, ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్. బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ అన్నీ క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమైనా డౌట్ వచ్చినట్లయితే నాకు ఒక కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదండి 32 సైజ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. మన ఛానల్లో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అలాగే బ్లౌజ్ స్టిచ్చింగ్ కటింగ్ వీడియోస్ ఉంటాయి. ఛానల్ ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.